హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్కే ట్యుటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. లాస్ట్ వీడియో సగంలో కట్ అయిపోయిందండి, అందుకే దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. అందరు ఖచ్చితంగా బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మనము ఎంతవరకు చదువుకున్నాం, ఎంతవరకు గుర్తుంది అనేది మనకు బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఐడియా వస్తుంది. మనము చదువుకున్నది అది పర్ఫెక్ట్గా చదివినది ఎంతవరకు అప్లై చేస్తున్నాం అనేది ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. సో అందుకోసం నేను కొన్ని బిట్స్ను ప్రిపేర్ చేస్తానండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు టెక్స్ట్ బుక్ను ఎంత పర్ఫెక్ట్గా చదివారు అని చెప్పేసి ఈ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. మీకు ఎన్ని బిట్స్ కరెక్ట్గా వచ్చాయో, మీరు ఎన్ని బిట్స్ కరెక్ట్గా చేయగలరో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మనం లేట్ చేయకుండా సెషన్లోకి ఎంటర్ అవుతామండి. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, పరణ పోషణ ప్రదర్శించని జీవి. ఆప్షన్ ఏ కస్కిటో, ఆప్షన్ బి పేను, ఆప్షన్ సి ఈస్ట్, ఆప్షన్ డి బద్దె పురుగు. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతరగ్రహణం ప్రదర్శించని జీవి. ఆప్షన్ ఏ అమీబా, ఆప్షన్ బి ఈస్ట్, ఆప్షన్ సి పారామిషియం, ఆప్షన్ డి ప్లాస్మోడియం. మనకి ఏంది రైట్ ఆన్సర్ ఏదండి దీంట్లో అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పారామిషియంలో ఆహారం లోపలికి గ్రహించే ప్రాంతం ఎక్కడండి? ఆప్షన్ ఏ సైటోస్టోమ్, ఆప్షన్ బి కరణరిక్తిక, ఆప్షన్ సి శైలికల కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతం, ఆప్షన్ డి పరంత భాగం. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే సైటోస్టోమ్ మీద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కస్కుట గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి. ఎక్కడ ఉంటుందండి కస్కిట? ఆప్షన్ ఏ సమశీతోష్ణ ఉష్ణ మండలాల్లో ఎక్కువగా వ్యాపించి ఉంటుంది. ఆప్షన్ బి ఈ జాతి మొక్క కస్కిటేసి కుటుంబానికి చెందినది. ఆప్షన్ సి కొన్నిట్లో పత్రహరితం ఉంటుంది. ఆప్షన్ డి దాదాపుగా 170 జాతుల మొక్కలు ఉంటాయి. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ మొత్తంలో పత్రహరితం కలిగి ఉండి కస్కుట జాతి మొక్క ఏదండి? ఆప్షన్ ఏ బంగారు తీగ, ఆప్షన్ బి డాండర్, ఆప్షన్ సి కన్మల్వా రిప్లెక్సా, ఆప్షన్ డి కస్క్యూటా రిప్లెక్సా. మనకు రైట్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనము ఓవర్లుక్లో ఏది చూస్తాం, కన్మల్వా రిప్లెక్స్ అని కూడా పెట్టేస్తాం. ఎందుకంటే జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకోండి. ఈ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల కూడా మనకు బిట్స్ మిస్ అవుతుంటాయి అన్నట్టు అప్పుడప్పుడు. సో జాగ్రత్తగా రీడ్ చేసి పెట్టాలి మనం. నెక్స్ట్ వన్, డాండర్ మొక్కల్లోని ఆకర్షణ పత్రాల రంగు ఏదండి? ఆప్షన్ ఏ పసుపు లేదా తెలుపు, ఆప్షన్ బి ఎరుపు లేదా పసుపు, ఆప్షన్ సి ఎరుపు లేదా నారింజ, ఆప్షన్ డి నారింజ లేదా లేత గులాబీ. మనకి ఏదండి రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాండర్లో ఆకర్షణ పత్రాల రకం. ఆప్షన్ ఏ సరళ ఆకర్షణ పత్రాలు, ఆప్షన్ బి సంవలిత ఆకర్షణ పత్రాలు, ఆప్షన్ సి సంయుక్త ఆకర్షణ పత్రాలు, ఆప్షన్ డి పైవేవి కాదు. మనకు దీంట్లో రైట్ ఆన్సర్ ఏదండి? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాండర్ విత్తనం మొలకెత్తినప్పుడు ఏ వేరు ఏర్పడును? ఆప్షన్ ఏ తల్లి వేరు, ఆప్షన్ బి అంటు వేరు, ఆప్షన్ సి ఊత వేరు, ఆప్షన్ డి పీచు వేరు. ఏదండి మనకు రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డాండర్ మొక్క అతిథి కాండంతో సంబంధం ఏర్పరచుకోగానే డాష్ ఏమవుతుందండి? వేరుకి కాండంపై ఉన్న ఆకుపచ్చని రంగు కోల్పోతుంది, వేర్లు కుళ్ళిపోతాయి, పైవన్నీ సరైనవి, పులుసాకులు క్రమంగా ఊడిపోతాయి. ఏదండి మనకు రైట్ ఆన్సర్ అంటే వేర్లు కుళ్ళిపోతాయి. నెక్స్ట్, అంతర్గ్రహణం అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఆహారాన్ని మృంగే విధానం, ఆహారం జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోకి ప్రవేశించడం, మనం ఆహారం తీసుకునే విధానం, ఆప్షన్ డి చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగులోకి జీర్ణంకనే ఆహారం ప్రవేశించడం. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అంగిలిలో అమరి ఉండే లాలాజల గ్రంథుల జత ఏదండి? ఒక జతన, 2 జతల? అంగిలిలో లాలాజల గ్రంథులు ఉండవా? ఆప్షన్ డి 3 జతల. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కైమ్లో ఉండే అంశాలు.
ఆప్షన్ ఏ కేవలం విడగొట్టబడిన మాంసకృతుల, ఆప్షన్ బి ముక్కలుగా చేయబడిన కార్బోహైడ్రేట్సా, ఆప్షన్ సి ముక్కలుగా చేయబడిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఆప్షన్ డి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, అణువుల చిన్న చిన్న ముక్కలు. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణాశయం చివరన ఉండే సంవరిని ఈ రకమైన కండరాల చేత ఏర్పడుతుంది. ఏ కండరాలు అండి? ఆప్షన్ ఏ ఆయత కండరాలు, ఆప్షన్ బి ఏటవాలు కండరాలు, ఆప్షన్ సి వలయ కండరాలు, ఆప్షన్ డి ఆయత మరియు వలయాకార కండరాలు. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా మరియు పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలు వరుసగా ఈ భాగాల్లో కనిపించును. ఎక్కడ కనిపిస్తాయండి? ఆప్షన్ ఏ ఆంత్రమూలము ఆస్యకుహరం, ఆప్షన్ బి ఆంత్రమూలము జీర్ణాశయం, ఆప్షన్ సి ఆంత్రమూలము ఆహార వాహిక, ఆప్షన్ డి పైవన్నీ. ఏది మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న ప్రేగులో క్షారస్థితి ఏర్పడ్డకు కారణం ఏవండి? రీజన్ ఏంటండి? ఆప్షన్ ఏ పైత్యరసం క్లోమరసం, ఆప్షన్ బి పైత్యరసం ఆంధ్రరసం, ఆప్షన్ సి ఆంధ్రరసం క్లోమరసం, ఆప్షన్ డి పైత్యరసం లాలాజలం. ఏది మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ అవయవం లేకుంటే కొవ్వుల ఎమల్సీకరణం జరగదు. ఏదండి? ఆప్షన్ ఏ పిత్తాశయం, ఆప్షన్ బి కాలేయం, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి పైత్యరసం. మనకు దీంట్లో రైట్ ఆన్సర్ ఏదండి అంటే కాలేయం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న ప్రేగులో జీర్ణక్రియకు సంబంధించి తప్పుగా ఉన్న వాక్యాన్ని వేరు చేయండి. ఏదండి? ఆప్షన్ ఏ సక్కస్ ఎంటరికస్ వలన మాత్రమే జీర్ణక్రియ పూర్తిగా చేయబడను. ఆప్షన్ బి ఇక్కడ జీర్ణమైన ఆహార పదార్థాలలో ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ జీర్ణమైన ఆహార పదార్థాల్లో క్రొవ్వులు ఉంటాయి. నెక్స్ట్ వన్, పైవేవి కాదు. మనకి ఏదండి దీంట్లో రైట్ ఆన్సర్ అంటే పైవేవి కాదు. సో అంటే ఇవన్నీ కరెక్ట్గా ఉన్న ఆప్షన్స్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, కార్బోహైడ్రేట్స్ ఈ ప్రాంతంలో ఎలాంటి మార్పులకు లోను కాదు. ఆప్షన్ ఏ నోరు, ఆప్షన్ బి జీర్ణాశయం, ఆప్షన్ సి ఆంత్రమూలం, ఆప్షన్ డి చిన్న ప్రేగు. ఏదండి మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే జీర్ణాశయం మీద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాలాజల అమైలేస్ పనిచేసిన తర్వాత ఉత్పత్తి అయ్యే అంత ఉత్పన్నం ఏమిటి? ఆప్షన్ ఏ గ్లూకోజ్, ఆప్షన్ బి సుక్రోజ్, ఆప్షన్ బి సి మాల్టేజ్, ఆప్షన్ డి పైవేవి కాదు. మనకు దీంట్లో రైట్ ఆన్సర్ ఏదండి అంటే పైవేవి కాదు, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెప్టోన్స్ ఈ ఎంజైమ్ చర్య వలన ఏర్పడును. ఏ ఎంజైమ్ చర్య వల్ల ఏర్పడతాయంటే పెప్టోన్స్? ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి పెప్టిడేస్. ఏదంటే మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏ అవయవంలోనికి ఈ అవయవం నుండి విడుదల అవుతుంది? ఆప్షన్ ఏ కాలేయం ఆంత్రమూలం, ఆప్షన్ బి జీర్ణాశయం కాలేయం, ఆప్షన్ సి ఆంత్రమూలం కాలేయం, ఆప్షన్ డి కాలేయం జీర్ణాశయం. ఏదంటే మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంత్రమూలంలోనికి విడుదల కాని ఎంజైమ్ ఏది? ఆప్షన్ ఏ పెప్సిన్, ఆప్షన్ బి ట్రిప్సిన్, ఆప్షన్ సి అమైలేస్, ఆప్షన్ డి లైపేస్. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెప్టిడేస్ అనే ఎంజైమ్ కింది అవయవంతో సంబంధం కలిగి ఉన్నది. ఏదండి? ఆప్షన్ ఏ క్లోమం, ఆప్షన్ బి ఆంత్రమూలం, ఆప్షన్ సి కాలేయం, ఆప్షన్ డి జీర్ణాశయం. దీంట్లో మనకు రైట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లిపిడ్స్ని అంతరుత్పన్నాలుగా మార్చే పదార్థం. ఆప్షన్ ఏ లైపేస్, ఆప్షన్ బి పెప్టిడేస్, ఆప్షన్ సి సోడియం థారోకోలేట్, ఆప్షన్ డి ఏ అండ్ సి. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్ చక్కెరలుగా మార్చేవి. టైలిన్ మాత్రమే, క్లోమరస అమైలేస్ మాత్రమే, క్లోమరస అమైలేస్, లాలాజల అమైలేస్, సూక్రేజ్ అండ్ లాలాజల అమైలేస్. మనకు దీంట్లో రైట్ ఆన్సర్ ఏదండి అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చక్కెరలోని
చెరుకులోని చక్కెరలను జీర్ణం చేసే ఎంజైమ్ ఏ గ్రంథుల నుండి స్రవించబడును? ఆప్షన్ ఏ ఆంత్ర గ్రంథులు, ఆప్షన్ బి జఠర గ్రంథులు, ఆప్షన్ సి క్లోమ గ్రంథి, ఆప్షన్ డి లాలాజల గ్రంథులు. మనకి ఏదండి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీర్ణమైన అంత పదార్థాలు సూక్ష్మ చూషకాల ద్వారా రక్తంలోనికి చేరడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ స్వాంగీకరణం, ఆప్షన్ బి శోషణ, ఆప్షన్ సి శోషణ లేదా స్వాంగీకరణ, ఆప్షన్ డి శోషణ సామర్థ్యం. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీర్ణమైన అంత్య పదార్థాల గురించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ ముందు లింఫ్ నాళాలలోకి తర్వాత సూక్ష్మ చూషకాలలోకి వెళ్ళును. ఆప్షన్ బి ముందు రక్తనాళాల్లోకి తర్వాత సూక్ష్మ చూషకాల్లోకి వెళ్ళును. నెక్స్ట్ సూక్ష్మ చూషకాల్లోకి అక్కడ నుండి రక్తనాళాలు మరియు లింఫ్ నాళాల్లోకి వెళ్ళును. నెక్స్ట్ వన్, ముందు రక్తనాళాల్లోకి తర్వాత లింఫ్ నాళాల్లోకి వెళ్ళును. ఏదండి మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విసర్జించే మల పదార్థంలో ఇవి ఉండడానికి అవకాశం ఉంది. ఏవండి? ఆప్షన్ ఏ కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ బి ప్రోటీన్స్, ఆప్షన్ సి లిపిడ్స్, ఆప్షన్ డి ఆల్. ఏవి ఉంటాయండి మల పదార్థంలో? అన్నీ ఉంటాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాంతులు కావడానికి ముఖ్యమైన కారణం ఏదండి? ఆప్షన్ ఏ క్రొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం, ఆప్షన్ బి అతిగా తినడం, ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రత అధికం కావడం, ఆప్షన్ డి నమలకుండా మింగడం. ఏదండి మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అజీర్తికి ప్రధాన కారణం బరగ తినడం, తిన్న వెంటనే వ్యాయామం చేయడం, జీర్ణాశయం మరియు ఆంత్రమూలంలో ఏర్పడిన పుండ్లు, సరిపడా నీరు త్రాగకపోవడం. ఏదండి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అజీర్తి నథింగ్ బట్ డైజెషన్ కాకపోవడం అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణం కాని ఆహార పదార్థాలు ఎక్కువ రోజులు పెద్ద ప్రేగుల్లో నిల్వ ఉంటే ఏమవుతుంది? ఆప్షన్ ఏ అందులోని బ్యాక్టీరియా హానికర పదార్థాలను విడుదల చేస్తాయి, మలబద్ధకం ఏర్పడుతుంది, పెద్ద ప్రేగు రంధ్రాలు ఏర్పడును. అన్నీ సరైనవి. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కండరాలలో పెరుగుదల లోపం, కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా జరగడం వరుసగా వీటి యొక్క లక్షణాలు వేటివండి? ఆప్షన్ ఏ క్వాషియోర్కర్ మెరాస్మస్, ఆప్షన్ బి మెరాస్మస్ స్థూలకాయత్వం, ఆప్షన్ సి స్థూలకాయత్వం మెరాస్మస్, ఆప్షన్ డి మెరాస్మస్ క్వాషియోర్కర్. ఏది మనకు దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎక్కువ కాన్పులు అయిన తల్లికి పుట్టే పిల్లల్లో ఇది సంభవిస్తుంది. ఏదండి? ఆప్షన్ ఏ క్వాషియోర్కర్, ఆప్షన్ బి స్థూలకాయత్వం, ఆప్షన్ సి మెరాస్మస్, ఆప్షన్ డి అండ్ సి. ఇది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పొడిబారిన చర్మం, విరేచనాలతో బాధపడటం ఈ పోషకాహార లోపం వ్యాధులు కనబడుతుంది. ఏది? ఆప్షన్ ఏ స్థూలకాయత్వం, ఆప్షన్ బి మెరాస్మస్, ఆప్షన్ సి క్వాషియోర్కర్, ఆప్షన్ డి బి అండ్ సి. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్థూలకాయత్వంతో బాధపడే పిల్లల్లో దేనికి సంబంధించిన వ్యాధి అంతగా కనిపించదు? ఆప్షన్ ఏ మూత్రపిండ సంబంధ, ఆప్షన్ బి జీర్ణ సంబంధ, ఆప్షన్ సి ఎముకల సంబంధ, ఆప్షన్ డి పైవన్నీ. మనకు ఏదండి రైట్ ఆన్సర్ అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి అనేది కనిపించదు మనకు. నెక్స్ట్ క్వశ్చన్, చర్మం పొలుసులో బారిపోవడం ఈ విటమిన్ లోపం వల్ల సంభవిస్తుంది. ఆప్షన్ ఏ నియాసిన్, ఆప్షన్ బి రెటినాల్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి నియాసిన్ అండ్ బయోటిన్. మనకి ఏదండి దీంట్లో రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెలుతురు చూడలేకపోవడం ఈ విటమిన్ లోపం వలన కలుగుతుంది. ఆప్షన్ ఏ B2, ఆప్షన్ బి నియాసిన్, ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి బయోటిన్. మనకి ఏదండి రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైపర్ ఇరిటబిలిటీ ఈ విటమిన్ లోపం వలన కలుగును. ఏదండి? ఆప్షన్ ఏ B6, ఆప్షన్ B3, ఆప్షన్ B1, ఆప్షన్ B12. B6 అంటే పెరిడాక్సిన్, B3 అంటే నియాసిన్, B1 అంటే థైమిన్, B12 అంటే సైనకోబాలమ్. మనకు రైట్ ఆన్సర్ ఏదండి అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రేగులో శ్లేష్మ సంబంధ సమస్యలను ఏ విటమిన్ లోపం వలన ఏర్పడును?
ఆప్షన్ ఏ పెరిడాక్సిన్, ఆప్షన్ బి ఫోలిక్ యాసిడ్, ఆప్షన్ సి ఆస్కార్బిక్ యాసిడ్, ఆప్షన్ డి బయోటిన్. ఏదంటే మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సన్నబడటం అనున్నది ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? ఆప్షన్ ఏ B12, ఆప్షన్ బి B6, ఆప్షన్ సి A and B, ఆప్షన్ డి విటమిన్ డి. మనకు ఏదంటే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ముంచేతి వాపు ఈ విటమిన్ లోపం వలన కలుగును. ఏదండి? ఆప్షన్ ఏ B3, ఆప్షన్ బి డి, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి కే. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే క్యాల్సిఫెరాల్ అంటే విటమిన్ డి అన్నట్టు రైట్ ఆన్సర్. అంటే విటమిన్ డిలో మనకు రికెట్స్ వ్యాధి వస్తుంది కదండి, దాంట్లో భాగంగా ఒక లక్షణం ఏంటంటే ముంచేతి వాపు. మనకు ఆ చార్ట్ ఉంటుంది కదండి 10th క్లాస్లో, అది చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. దాంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనము ప్రిపేర్ చేయవచ్చు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విటమిన్ ఏ ఆహార పదార్థాల్లో కూడా లభించదు? ఏదండి? నియాసిన్, B12, విటమిన్ డీనా అండ్ బయోటినా. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కండరాల నొప్పులు, మానసిక వ్యాకులత ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? ఆప్షన్ ఏ B6, ఆప్షన్ బి B1, ఆప్షన్ సి బయోటిన్, ఆప్షన్ డి A and B. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఏ విటమిన్ లోపం వలన కలుగుతుంది? ఆప్షన్ ఏ బయోటిన్, ఆప్షన్ బి B6, ఆప్షన్ సి B12, ఆప్షన్ డి B3. మనకి ఏదంటే రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ల్యూకోసైట్స్ సంఖ్య తగ్గిపోవడానికి ఈ విటమిన్ లోపం ఏది? ఆప్షన్ ఏ ఫోలిక్ ఆమ్లం, ఆప్షన్ బి బయోటిన్, ఆప్షన్ సి పెరిడాక్సిన్, ఆప్షన్ డి పైవేవికాలు. ఏది రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొలకెత్తిన గింజల్లో లభించే విటమిన్. ఆప్షన్ ఏ టోకోఫెరాల్, ఆప్షన్ బి ప్యాంటోథెనిక్ ఆమ్లం, ఆప్షన్ సి B6, ఆప్షన్ డి పైవన్. ఏది మనకు రైట్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. ఈ నథింగ్ బట్ టోకోఫెరాల్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఆకలి లేకపోవడం, ఆకలి మందగించడం వరుసగా ఈ విటమిన్స్ లోపం వలన కలుగుతుంది. ఏదండి? ఆప్షన్ ఏ థయామిన్ బయోటిన్, ఆప్షన్ బి సైనకోబాలమిన్ థయామిన్, ఆప్షన్ సి థయామిన్ అండ్ సైనకోబాలమిన్, ఆప్షన్ డి బయోటిన్ అండ్ థయామిన్. ఏది మనకు రైట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వీటన్నిటి యొక్క కీ ఇక్కడ ఇచ్చానండి, చూసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.